హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో నేను మీకు రోటీలు అంటాం కదా, రోటీ ఆర్ పుల్కా, అలాగే బంగాళదుంప కర్రీ మీకు చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోటీలు చేయడం అనేది కొంచెం కష్టంగా అనుకుంటారు. అది కష్టమేం కాదండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సాఫ్ట్‌గా వస్తాయి. తినేటప్పుడు గూడా మనకి చాలా స్మూత్‌గా కూడా అనిపిస్తాయి. సో, అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. చూడండి, దీనికోసం నేను ముందుగా బంగాళదుంపలు వాష్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. కుక్కర్‌లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత మనము బంగాళదుంపలు ఉడికే లోపల ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకుందాము. సో, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నేను గోధుమ పిండి తీసుకున్నానండి. కొంతమంది మైదా, గోధుమ 2 కలిపి చేస్తూ ఉంటారు. ఇక్కడ గోధుమ పిండి ఏ గోధుమ పిండైనా పర్వాలేదు. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముద్ద చేసినప్పుడు అదొక ముద్దలాగా అవ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేటట్లు కలుపుకోవాలండి. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి. సో, దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. పిండైతే నానబెట్టాల్సిన పనైతే ఏమి లేదు. ఇక్కడ మనం కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం నేను పిండిని నానబెట్టుకున్నాను. తర్వాత ఈ కర్రీ కోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా తీసుకున్నాను. సో, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలండి. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి ఒకటి టమాటా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 3 చిన్న పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బండి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకుని నేను కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఈ మొత్తం కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకున్నట్లయితే మనం వేసినటువంటి టమాటాలు, ఉల్లిపాయలు సాఫ్ట్ కావాలండి. మెత్తగా అయిపోవాలి. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అట్లాగే మీరు తినే స్పైస్‌ని బట్టి కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసానండి. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు. ఇక్కడ మనం వండే కూరలో స్పైసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. అందరూ తినే విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి బంగాళాదుంప ముక్కల్ని చేత్తోనే నేను స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను. కొన్ని ముక్కలేమో కొంచెం లావుగా వేసుకోవాలి. కొన్ని ముక్కలు చాలా చిన్నవిగా చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నట్లయితే మనకి బంగాళదుంప కూర రెడీ అవుతుందండి. ఈ స్టేజ్‌లో మనము తినొచ్చు. అలా కాకుండా కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఒక బిర్యానీ ఆకు వేసుకొని, అలాగే కొద్దిగా కసూరి మేతి, నా దగ్గర కొత్తిమీర లేదండి. అందుకని అది వేశాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మనకు తగినన్ని నీళ్లు పోసుకొని కర్రీని మనము ఉడికించుకోవాలి. దీనిలో ఒక స్పూను గరం మసాలా కూడా వేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకున్నట్లయితే కూర అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్‌లో మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. పుల్కాలో తినడానికి, పుల్కా రోటీలోనికి తినడానికి చాలా బావుంటుందండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా తినొచ్చు. మసాలాలనేవి మనం చాలా తక్కువ వేసాము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మరలా మనము పుల్కా చేసుకోవాలి కదా! దానికోసం నేను పిండిని తీసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ చపాతీ చేయడానికి కొంచెం పొడిపిండి వేసుకున్నాను. ఈ పుల్కాల చపాతీలనేవి మనం పెద్ద సైజులో చేసుకోకూడదండి. చపాతీ చేసుకోవాలి అంటే పెద్ద సైజులో చేసుకోవాలి. పుల్కా అంటే చిన్న సైజులో చేస్తేనే బావుంటుంది. వీటిని ఎక్కువ మందంగా చేసుకోకూడదు. అలాగే ఎక్కువ పలుచగా కూడా చేసుకోకూడదు. పూరికి ఎలా చేస్తామో అలా కొద్దిపాటి మందంతో చేయాలండి. అలా చేసినప్పుడు ఇవి మనకి పొరల్లాగా, లేయర్‌లాగా చక్కగా పూరిలాగా పొంగుతూ ఉంటాయి. లేయర్‌లాగా వస్తాయన్నమాట. సో, నాకైతే ఆహ్, చపాతీ ఆర్ పుల్కార ఏదైనా సరే రౌండ్‌గా చేయటం వచ్చండి. రౌండ్‌గా చేస్తేనే మనకి చూడ్డానికి, తినడానికి కూడా బావుంటుంది. తర్వాత ఇట్లా రౌండ్‌గా రావాలంటే కొంతమందికి షేప్ రాదు కదా! అలాంటప్పుడు ఇట్లా చపాతీ చేసుకొని ఏదైనా షార్ప్ ఎడ్జ్‌గా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా వస్తదండి. చక్కని షేప్‌లో వస్తది. సో, అప్పుడు పుల్కాలు కూడా చాలా వస్తాయి. తర్వాత నెక్స్ట్ నేను కొంచెం పెద్ద సైజు చపాతీ చేస్తున్నాను.
సో, అలా అయినా, ఇలా అయినా బావుంటాయి. బాగా వస్తాయి. ఆహ్, చపాతీలు చేసుకునేటప్పుడు మనం పూరీలు చేసుకున్నా, చపాతీలు చేసుకున్నా నేను వీడియోలో చూపించినట్టు చేత్తో కొద్దిసేపు మనము దాన్ని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి నీట్‌గా వస్తాయండి. ఈ పుల్కాలు లేదా రోటీలు చేసుకోవాలంటే ముందుగా మనం దీనికి ఆయిల్‌తో పని లేదండి. ఆయిల్ లేకుండా చక్కగా డైట్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో అది అందరూ చేస్తున్నారు గదా! దీనికోసం ఒక దోస పాన్ తీసుకోవాలి. అలాగే ఇట్లా జాలీగా ఉన్నటువంటి ఒక అది కూడా తీసుకోవాలి. నేను స్టవ్ పైన చూపిస్తున్నాను కదా! దాన్ని కూడా తీసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా మనం ఫ్లేమ్ పైన కూడా మనం కాల్చుకోవచ్చు. అయితే దోస పాన్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మాత్రమే మనం చేసుకున్నటువంటి ఆ చపాతీ అనేది వేయాలి. ఇటువైపు, అటువైపు కాల్చుకుని తర్వాత మరలా దీనిపైన మనం వేసి ఇలా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని టర్న్ చేసుకున్నట్లయితే మనకి మెత్తగా ఉండేటటువంటి పుల్కాలు లేదా రోటీలనేవి వస్తాయండి. సో, ఇక్కడ ఎంతసేపు ఉంచాలంటే ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచాలండి. పైన తెల్లటి బబుల్స్‌లాగా వచ్చేంత వరకి రెండు వైపులా కాల్చుకుని అప్పుడు మనము యువతల స్టవ్ పైన ఉన్నటువంటి దానిపైన వేసి చక్కగా ఇటు అటు ఫ్లిప్ చేసుకుంటూ వాటిని కాల్చుకోవాలి. చాలా వస్తాయండి. అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటాయి. మనకి నూనెతో చేసినవే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఆయిల్ లేకుండా చేసినవి ఇవి మాత్రం చాలా బావుంటాయండి. తర్వాత ఇంకోటి కూడా వేసి నేను చూపిస్తున్నాను. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి పూరిలాగా ఎలా పొంగుతున్నాయో. సో, ఎవరైనా దీనికోసం ఎక్స్‌పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు. ఒకసారి చేస్తే హ్యాపీగా చేసుకోగలుగుతారు. చూడండి దీన్ని నేను చేత్తో పట్టుకొని ఫోల్డ్ చేసినా కూడా అది మరలా చాలా వచ్చింది కదా! సో, మనం చేసుకున్నటువంటి పుల్కా అండ్ పొటాటో కర్రీ అండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి. బాయ్.